హే ఆల్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఇయర్ నేను ఆల్రెడీ జాన్ ఫస్ట్కి ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను వేరే వర్క్లో బిజీగా ఉండడం వల్ల ప్లస్ నా క్లాసెస్ షెడ్యూల్ రావడం వల్ల కొంచెం బిజీ అయిపోయాను. సో అందుకని లేట్ అయిపోయింది. బట్ ఈ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి స్టార్ట్ అయిపోయింది. ఈ ఇయర్ నేను మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తానని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను నేర్చుకున్నాను. సో ఖచ్చితంగా నేను మీకు నేర్పిస్తాను. సో ఇయర్ నేను జర్నలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా ఆల్రెడీ స్టార్ట్ చేశాను. కొన్ని ఇయర్స్ బ్యాక్ రాశాను, నేను ఆల్రెడీ జర్నలింగ్ చేశాను. బట్ మధ్యలో ఎందుకు ఆపేశాను. అండ్ నౌ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అగైన్. సో ఐ బాట్ దిస్ ఆన్లైన్లో కొన్నాను ఈ బుక్. ఇన్ ఏ ఫీల్డ్ ఆఫ్ హార్సెస్ బీ ఏ యూనికార్న్. నాకు ఈ కోట్ చాలా నచ్చింది, అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. పేజెస్ 365 పేజెస్ అయితే ఉండవు. ఐ డోంట్ నో, ఈ పేజెస్ అయిపోయిన తర్వాత మేబీ ఇంకొక బుక్ కొంటానేమో తెలీదు. అండ్ న్యూ ఇయర్కి నేను ఇంకొక బుక్ తీసుకున్నాను. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను. ఫిగర్ అవుట్ యువర్ వై. ఇందులో ఏంటంటే జర్నలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే చాలామందికి ఏం రాస్తాము అనిపిస్తుంది. నేను ఈ బుక్ ఎందుకు తీసుకున్నానంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాస్తారు, ఈ బుక్లోనే రాస్తారు. అందుకని చెప్పేసి బుక్ చాలా బ్లాంక్ పేజెస్ ఉంటుంది. బికాజ్ ఐ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ ఫర్ ద గివెన్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హ్యాపీగా ఎందుకు ఉన్నావు, ఏ మూమెంట్లో హ్యాపీగా ఉన్నావు, అండ్ ఎందుకు, రీజన్ ఫర్ యువర్ హ్యాపీనెస్ అండ్ వై, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. లైక్ స్టెప్ 1, స్టెప్ 2 అలా ఉంటాయి. సో జర్నలింగ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ యూ షుడ్ ట్రై దిస్ బుక్. ఫర్ ష్యూర్ ఇట్ విల్ హెల్ప్ యూ గ్రో ఇన్ జర్నలింగ్. ఎందుకంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తారు. అండ్ మీ బ్రెయిన్లో, మీ మనసులో, మీ హార్ట్ఫుల్ ఫీలింగ్స్ అన్నిటినీ యు ఆర్ గోయింగ్ టు పెన్ ఆన్ దిస్ బుక్. సో ఐ థింక్ ఇట్ హెల్ప్స్ యూ. యూ షుడ్ ట్రై దిస్ బుక్. సో జర్నలింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఫర్ మీ ఇట్ హెల్ప్ మీ అలాట్. మీరు ఎవరితో షేర్ చేసుకోలేని కొన్ని విషయాలు కూడా మీ డైరీలో ప్రజెంట్ చేయొచ్చు. అండ్ మీ థాట్ఫుల్ ఐడియాస్ కానీ, మీ లైఫ్ గోల్స్ కానీ, ఏదైనా సరే మీరు జర్నలింగ్లో డైరీలో రాసి పెట్టుకోవచ్చు. అండ్ ఇన్ దాట్ వే యుల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ సమ్ ఇన్స్పిరేషన్ యాజ్ వెల్. మీరు కొన్ని పాజిటివ్ కొటేషన్స్ని కానీ లేకపోతే అలాంటివి యాడ్ చేసుకోవచ్చు మీ డైరీలో. దట్ విల్ బీ మోర్ ఇన్స్పిరేషనల్. సో జర్నలింగ్ అండ్ ఒక ప్లానర్ని, టు డూ లిస్ట్ని సెట్ చేసుకోవడం వల్ల to be true, I felt more tension free because I made a list of things which I have to do on the next day, and that made me be very conscious also. And also I made a weekly goals. నేను వీక్లీ గోల్స్ని కూడా పెట్టి చేశాను. అంటే వీక్లో నేను ఏమేం చేయాలి అని టు డూ లిస్ట్లో వీక్లీ గోల్స్ పెట్టి వీక్లో నేను ఏమేం పని చేయాలి అవన్నీ లిస్ట్ చేసుకున్నాను. సో దట్ మేడ్ మీ డూ మోర్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ పెండింగ్ సిన్స్ ఏజెస్. చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోయిన వర్క్స్ అన్నీ కూడా నేను ప్లానర్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. సో ట్రస్ట్ మీ, దిస్ విల్ హెల్ప్ యూ అండ్ దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ you more productive. And for me personally, I feel like I was a more productive person in and out. So this helps you a lot, trust me. జర్నలింగ్ అనగానే చాలామందికి కలర్ పెన్స్తో రాయడము, కలర్ఫుల్ స్టిక్కర్స్ని అతికించడము, ఇలాంటివి చాలా ఉంటాయి. నేను చూశాను, బట్ అవన్నీ చాలా కాస్ట్. అండ్ నేను సింపుల్గా ఇంట్లోనే తయారు చేశాను వాటిని. సో వాటిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఎలా తయారు చేశాను అండ్ వాటిని ఎలా యూజ్ చేస్తున్నాను అని చెప్పేదే ఈ వీడియో. ఓకే, నేను తయారు చేసిన కొన్ని పేపర్స్ని నేను మీకు చూపిస్తాను. ఇవి కొంచెం డిజైన్స్గా నేను జర్నలింగ్లో పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను వీటిని. ఇదొకటి, ఒక ప్లెయిన్ పేపర్ మీద 4 సైడ్ ప్లాస్టర్ని అతికించేసి ఇలా వాటర్ కలర్స్ని యూజ్ చేసి ఇలా పెయింట్ చేశాను. అండ్ దీన్ని డ్రై చేశాను. ఆ తర్వాత ఇది ర్యాండమ్గా కొన్ని కలర్స్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇది ఆల్రెడీ నేను కట్ చేశాను, ఫస్ట్ పేజ్లో పేస్ట్ చేశాను, అది కూడా చూపిస్తాను తర్వాత. అండ్ ఇది ఒక ప్లెయిన్ పేపర్ మీద పసుపు మీద వాటర్ పోసి టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్తో ఇలా డిజైన్ చేశాను. అండ్ ఇది ఇంకొకటి,
ఇదేమో కాఫీ పౌడర్లో వాటర్, కాఫీ లిక్విడ్ డికాషన్ లాగా ప్రిపేర్ చేసి అందులో ఇంకొక టూత్ బ్రష్ పెట్టి దాన్ని పెట్టి ఇలా చేశాను. అండ్ ఇది కూడా సేమ్ పసుపుతో చేసింది. ఇది కూడా and this one also. And I have some papers. ఇలా పేపర్స్ని వీటిని కాఫీ పౌడర్లో వాటర్ పోసి ఈ పేపర్ని, వైట్ పేపర్ని ఆ వాటర్లో డిప్ చేసి దాన్ని సన్ డ్రై చేస్తే ఇలాంటివి కొన్ని. ఇది టూత్ బ్రష్తో చేశాను, ఏదో ట్రై చేశాను కానీ ఇలా వచ్చింది. అండ్ నా దగ్గర పెయింట్స్ కూడా తీసుకున్నాను. నేను పెయింట్స్ తీసుకొని వైట్ పేపర్ మీద బ్రష్తో ఇలా చేశాను. రెడ్, ఇది రెడ్, ఇది బ్లాక్ అండ్ దిస్ ఇస్ బ్లూ. స్ప్రెడ్ వాటర్ బ్రష్ అందులో డిప్ చేసి ఇలా అంటే వస్తుంది కదా, నేను ఫింగర్తో ఇట్లా అన్నప్పుడు ఇలా డాట్స్ వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో ఐ హ్యావ్ సమ్ న్యూస్ పేపర్స్. కొన్ని న్యూస్ పేపర్స్ని కలెక్ట్ చేశాను నేను. ఇలా న్యూస్ పేపర్స్ని, యాక్చువల్లీ ఇవి పాతవి కావు, నేను ఇవి కాఫీ పౌడర్లో డిప్ చేయడం వల్ల ఈ కలర్లో వచ్చాయన్నమాట. డిఐవై అంటారు కదా అలా. వీటిని నేను నా జర్నలింగ్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ఇవన్నీ ఆన్లైన్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. సో నేను అందుకనే ఓన్గా ప్రిపేర్ చేసుకొని స్టాక్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒక 2-3 months బ్యాక్ నేను ఒక ప్లెయిన్ వైట్ నోట్బుక్లో టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. అంటే టాస్క్ లిస్ట్, టు డూ లిస్ట్ అంటారు కదా అలా. అండ్ ఐ విల్ షో యూ దిస్ ఇన్ డీటెయిల్.
ఫోర్ సైడ్స్ ప్లాస్టర్ని